వచ్చిన గౌరవనీయులు మన శాసన సభ్యులు పెద్దలు సుదర్శన్ సార్ గారికి, కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ, పాల్గొంటున్న మహిళలందరికీ నమస్కారాలు. మన ప్రభుత్వం తరఫున ఇప్పుడు మన కోసం అంటే గతంలో కాకుండా గత 10 సంవత్సరాలుగా మనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు మాత్రం మనకు పూర్వ వైభవం వచ్చింది. మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మహిళా శక్తి అనే స్పెషల్ కాన్సెప్ట్ తోటి అంటే మొత్తం మహిళలందరినీ అభివృద్ధి చేయాలి. ఈ 5 సంవత్సరాల్లో 1 లక్ష కోట్లతోటి మొత్తం మన మహిళా మండలాన్ని అందరినీ అభివృద్ధి చేయడం కోసం మన దగ్గర కూడా మన మండలంలో 14 రకాల కార్యక్రమాలని మనం చేపడుతున్నాం. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో మహిళా శక్తి కింద దీంట్లో అంటే మనకు అందరికీ ఎవరికి ఏది అనుకూలంగా ఉంటే అది పెట్టుకోవచ్చు. శ్రీనిధి నుంచి కానీ బ్యాంక్ లింకేజ్ కానీ లోన్ ఇప్పిస్తాం. అంటే అన్ని షాపులు మనం ఇది ఏది అనుకుంటే ఆ షాప్ పెట్టుకోవచ్చు. అంటే కిరాణం కానీ, జనరల్ స్టోర్ కానీ, మొబైల్ షాప్ కానీ, జిరాక్స్ ఏది లేదని కాదు, మీకు నచ్చింది మీకు కావాల్సిన మంది పెట్టుకోవచ్చు. అదే కాకుండా మొట్టమొదటిసారిగా ఇంకా అంతకన్నా ఒకటి ఎక్కువైనా సరే సెంటర్ పెట్టించి రేపే కాదు 10-15 రోజులు ప్రాసెస్ ఉంటుంది. ఫ్రీగా మీ మహిళా సంఘానికి పంపించే దానికి రూపాయి అడ్డు మనం లోన్ తీసి సిస్టమ్ చేసేస్తే అసలు వారానే పడుతుంది, ఆటనే పడుతుంది. సబ్సిడీ సిస్టమ్ గవర్నమెంట్ ఇస్తుంది, సగం మీరు అంటే మంచిది ఉండాలా. 20 ఏళ్ళు అది రక్షించాలి. మనం ఈ కేసీఆర్ చల్లకుండా వ్యక్తిగతంగా కాలు తింటే కాలు తింటడం మనకు క్యాన్సర్ వస్తుంది. అసలు చేతులు పెడతారా? సస్పెండ్ అర్థమైందా? ఇవన్నీ కొద్దిగా ఆఫీసర్లు తిరుగుతారు. నాకు ఏం బీపీలు పెంచుకోకూడదు, అందరు కష్టం. బీపీలు పెంచుకొని దవకాలకోకూడదు, ఆ గోళీలు తిరగకూడదు. అర్థమైందా సార్? ఎడపల్లి మండలంలో నా మహిళలందరూ కలిసి ఏదన్నా వృత్తిపరంగా పని చేసుకోవటానికి, మాట్లాడుకోవడానికి ఒక మహిళా బిల్డింగ్ ఉంటుందన్న ఆవేదనతో మహిళా బిల్డింగ్ మండలి హెడ్క్వార్టర్లో కట్టడం జరిగింది. అది కంప్లీట్ అయింది. అదేవిధంగా టాయిలెట్స్, బాత్రూమ్లు అవసరం కాబట్టి తప్పనిసరిగా అధికారులకు చెప్పినాం. ఒక బాత్రూమ్ కూడా కట్టివ్వమని చెప్పడం జరిగింది. వాటర్ లేకుంటే వాటర్ సోర్సెస్ కూడా మేము తెమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనమందరము ఏదంటే అది తినుకుంటా ఇబ్బందులు పడుతూ ఉన్నాం కాబట్టి మనము తయారు చేస్తే మనమే కూరగాయలు పండించుకోవచ్చు, కోళ్ళు పెంచుకోవచ్చు, గొడ్లు పెంచుకోవచ్చు, పప్పులు మనమే, ఇది తొగ చెట్టు మినప ఇవన్నీ మనమే వేస్తాం. మనమేమో 20 రూపాయలకు అమ్ముతాం, వాడు మళ్ళా గిట్టిద్దాన్ని 30 రూపాయలకు తెచ్చేస్తాం. ఇవన్నీ మనమే అమ్ముకోవడం విధంగా మనము పండించినవి మనకు అవసరాల కొరకు మనమే పండించే విధంగా మహిళని అభివృద్ధి చేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా బట్టలు కూడా మనము